హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మాస్ వ్యూ. ఇది తిరుపతి వెళ్ళినప్పుడు వీడియో డ్రాఫ్ట్స్లో ఉండిపోయింది. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి కళ్యాణ్ కట్ట. ఒకప్పుడు తిరుపతిలో మెయిన్గా ఇదే కళ్యాణ్ కట్ట ఉండేది. ఎవ్వరు తలనీలాలు సమర్పించాలన్నా ఇక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు తిరుపతిలో చాలా అవైలబుల్ ఉన్నాయి కళ్యాణ్ కట్టలు. ఎక్కడ పడితే అక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. నేను ఈరోజు ఈ వీడియోలో ఆ టెంపుల్ చుట్టుపక్కల ఉండే ప్లేస్ మొత్తం చూపిస్తున్నాను అనమాట. ఇది మనకి టెంపుల్కి ఆపోజిట్లో స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ పైన ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఇక్కడ నుంచి చూస్తుంటే టెంపుల్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ షెడ్స్ అవన్నీ వచ్చేసాయి కదా. ఇంతకుముందు ఆ షెడ్లు ఉండేవి కాదు, చాలా బాగా కనిపించేది టెంపుల్. అక్కడ కూర్చుంటే ఆ వ్యూ అయితే చాలా బాగుండేది. ఇప్పుడు షెడ్స్ రావడం వల్ల అంత బాగా కనిపించట్లేదు. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. మనకి ఈ స్టెప్స్ పక్కనే ఉంటుందన్నమాట. సో ఇలా స్టెప్స్ కింద దిగితే టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ఇది టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ పక్కనే మనకి కోనేరు ఉంటుంది. వరాహస్వామి టెంపుల్ కోనేరు ఉంటుంది కదా, ఆ కోనేరు అనమాట. ఇదంతా టెంపుల్ దగ్గర నుంచి అలా ఒక వ్యూ చూపిస్తే ఇలా ఉంటుంది. ఇది కోనేరు. వరాహస్వామి టెంపుల్కి ఈ కోనేరు అటాచ్ అయి ఉంటుంది అనమాట. మనం స్వామివారిని దర్శనం చేసుకునే ముందే ఈ టెంపుల్కి వెళ్ళి వరాహస్వామిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం. సో ఇది వచ్చేసి టెంపుల్ పక్క నుంచే లడ్డు కౌంటరు. లడ్డు కౌంటర్కి దర్శనం తర్వాత మనం వెళ్తాం కదా, పక్కనే ఉంటుందన్నమాట. ఇదంతా లడ్డూకి సంబంధించిన బిల్లిం, లడ్డూసు, ప్రసాదం అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఈ బిల్డింగ్లో మొత్తం మనకి 2 ఫ్లోర్స్ ఉన్నాయి, కింద పైన. సో ఈరోజు మేము వెళ్ళిన రోజైతే మాత్రం చాలా ఖాళీగా ఉంది. అసలు ఎప్పుడూ అంత ఖాళీగా చూడలేదు. అంటే ప్రసాదం తీసుకునే దగ్గర లడ్డు కౌంటర్లో చాలా క్యూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చాలా బాగా అనిపించింది. ప్రసాదానికి వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది అక్కడ ఉన్నారు. ఇది వచ్చేసి వడ. అప్పటికప్పుడు తింటే అక్కడే చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. అండ్ లడ్డు గురించి చెప్పక్కర్లేదు, ఎంత పవిత్రమైంది. దాని టేస్ట్ గురించి అందరికీ తెలిసింది, తిరుపతి వెళ్ళిన వాళ్ళందరికీ. సో ఇది టెంపుల్ మనకి వ్యూ. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇది టీటీడీ కళావేదిక అనమాట. ఇక్కడ సంకీర్తనలు, భజనలు అవన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు.